పీఎంశ్రీ ఇండస్ట్రియల్ విజిట్లో భాగంగా సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన చౌటుప్పల్ గురుకుల పాఠశాల విద్యార్థులను విజ్ఞాన విహారయాత్రలకు తీసుకుని వెళ్లడం విద్యా ప్రణాళికలో ఒక భాగం. పుస్తకంలో చదివిన విషయాలను విద్యార్థులు ప్రత్యక్షంగా చూడడం వలన అవి పిల్లల మనోఫలకాలపై శాశ్వత ముద్ర వేస్తాయి. విజ్ఞాన ప్రదేశాలను పరిశీలించడం వలన పిల్లలకు ప్రత్యక్ష అనుభవంతో కూడిన జ్ఞానంతో పాటు మానసిక వికాసం కలుగుతుంది. అందులో భాగంగానే చౌటుప్పల్ బంగారిగడ్డ గురుకుల పాఠశాల విద్యార్థినులు పట్టణ కేంద్రానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదర్శ మహిళా రైతు వాకిటి రజిత సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని సోమవారం పరిశీలించారు. పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినులు మరియు ఉపాధ్యాయుల బృందం ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో గల అనేక రకాల కూరగాయల పంట మొక్కలను పరిశీలించి అనేక విషయాలు తెలుసుకున్నారు. విత్తనాల సేకరణ, సేంద్రియ ఎరువులు వాడే విధానం, కలుపు మొక్కల నివారణ, పంట మార్పిడి, సాగు విధానం ఇలా అనేక విషయాలను మహిళా రైతు వాకిటి రజితను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉపాధ్యాయుని బృందం కూడా విద్యార్థులకు కలిగిన సందేహాలను నివృత్తి చేశారు. పరిశీలనలో భాగంగా విద్యార్థులు ఎంత ఉత్సాహంగా జిజ్ఞాసతో అనేక రకాల ప్రశ్నలను వేసి ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్నారు. సేంద్రియ సాగు విధానం ద్వారా భూగర్భ జలాలు కలుషితం కావని, నేల సారవంతంగా ఉంటుందని, ఎలాంటి రసాయనాలు లేకుండా సహజ పద్ధతులైన కంపోస్ట్ మరియు పశువుల ఎరువు ద్వారా పంటలను పండించడం వలన పర్యావరణం రక్షించబడుతుందని, జీవ వైవిధ్యం అనగా బయోడైవర్సిటీ మెరుగుపడుతుందని, ఈ సాగు విధానం ద్వారా పండించిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని పిల్లలకు వివరించారు. ఈ వ్యవసాయ క్షేత్ర పరిశీలనలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని బృందం పాల్గొన్నారు. మనం అక్కడ పేడకుప్పలు వేసుకుంటాము. దాన్ని ఒక వరుస కింద నుంచి వేసి ఆ తర్వాత మనం పశువుల ఆవు పేడ, పశువులది ఏదైనా సరే పేడ తీసుకొచ్చి దాన్ని పైనుంచి వేసేస్తే, వేసిన తర్వాత మనకు ఒక 10 రోజులు పైనుంచి వాటర్ పెడుతుండాలి. వాటర్ పెడితే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న వేడి అనేది వెళ్ళిపోతుంది. ఆ వేడి అనేది వెళ్ళిపోయిన తర్వాత మనం దీంట్లో వానపాములు వేసేసుకుంటే మనకు 2 నెలల వరకు మనకు ఎరువు అనేది తయారవుతుంది అనమాట. అయితే మనం ఇంకొక 10 రోజుల ఎరువు తయారైంది మనకు అర్థమైపోతుంటుంది. ఇది మొత్తం ఇట్లా మెత్తగా అయిపోతుంది. ఎరువు తయారైన తర్వాత ఇట్లా మొత్తం పొడి పొడిలాగా మంచిగా ఈ విధంగా తయారవుతుంది. తయారైన తర్వాత మనకు తెలుస్తుంటుంది కాబట్టి అప్పుడు వాటర్ బంద్ చేయాలి ఒక 10 days వరకు. వాటర్ బంద్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు వాటర్ బంద్ చేస్తే వానపాములు కిందికి వెళ్ళిపోతాయి. మనం ఎరువు తీసుకొని 1 ఎకరానికి, వరి పొలానికి అయితే 1 ఎకరానికి 4 క్వింటాల వరకు, మనము మామూలుగా కూరగాయలు వేసేదానికైతే 4 నుంచి 5-6 క్వింటాల వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. 1 ఎకరానికి కూరగాయలు వేసేదానికైతే ఒకలాగా ఉంటుంది. వరి పొలానికైతే 4 క్వింటాల వరకు వేయచ్చు. అంటే ఒకేసారి 4 క్వింటాలు వేయకుండా మనము పొలము స్టార్ట్ చేసినప్పుడు 1 క్వింటాల్ వేయడము, మళ్ళీ తర్వాత 25 రోజులకు మనం యూరియా గిన వేరే పొలానికి ఎట్లా వేస్తామో అట్లా 25 రోజులకు 1 క్వింటాలు, మళ్ళీ తర్వాత ఇంకో 20 రోజులకు 1 క్వింటాల్, ఆ విధంగా అయిపోయేసరికి మనం 4 క్వింటాలు వేయడానికి ఉంటుంది. వీటితో పాటు మనము దీంట్లో యాపపిండి, సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి, వీటిని కూడా 4 క్వింటాలకు 4 కిలోలు అది కూడా కలుపుకొని మనం ఒక 2 రోజులు దాన్ని మక్కబెట్టి ఆ తర్వాత పొలంలో చల్లుకుంటే మనకు వరిసేనుకు ఎటువంటి రోగం రాకుండా ఉంటుంది ముందు జాగ్రత్తగా.